క్యూ న్యూస్ అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సమస్య ఎక్కడున్నా నేనున్నానంటూ ధైర్యంగా ప్రశ్నిస్తూ రాజకీయాల పట్ల అవగాహన కలిగిన అనుభవం గల రంగారెడ్డి హైదరాబాద్ రిపోర్టర్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. పదవుల బొనాంజా. ఎల్లుండి ఢిల్లీకి సీఎం రేవంత్, పీసీసీ కార్యవర్గం మంత్రివర్గ విస్తరణపై అధిష్టానంతో చర్చ. సామాజిక సమీకరణలు చూసుకొని టీపీసీసీ చీఫ్, కార్యనిర్వాహక అధ్యక్షులు, ప్రచార కమిటీ చైర్మన్ నియామకం. 4 మంత్రి పదవులు, ఉపసభాపతి, చీఫ్ విప్ పైన నిర్ణయం. బీసీ కమిషన్ సహా పలు కార్పొరేషన్ పదవుల భర్తీకి ఛాన్స్. బీసీ కమిషన్ చైర్మన్ గా విహెచ్ నిరంజన్ పేర్ల పరిశీలన. రైతు విద్యా కమిషన్లకు కోదండరెడ్డి, ఆకునూరి మురళి పేర్లు. 19 లేదా 20 పదవుల భర్తీపై ప్రకటనకు అవకాశం. నేడు కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ షురు. కోకాపేటలో ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్. దక్షిణ కొరియా నుంచి వచ్చిన అనంతర కార్యక్రమానికి 10 లక్షల చదరపు అడుగుల్లో కార్యకలాపాలు, 15,000 ఉద్యోగాలు. హైదరాబాద్ లో 5వది. సో మొత్తానికి పదవుల బొనాంజా ఇప్పబోతా ఉన్నాడు, ముడిపోబోతా ఉన్నట్టు ముఖ్యమంత్రి. ఎల్లుండి ఢిల్లీకి సీఎం రేవంత్, పీసీసీ కార్యవర్గం మంత్రివర్గ విస్తరణపై అధిష్టానంతో చర్చ. అయితే ఇక పీసీసీ కార్యవర్గం, పీసీసీ చైర్మన్ గా ఎవరిని పెట్టబోతున్నారనేది చాలా ఉత్కంఠగా ఉండే. అయితే ఒకవైపు మధు యాష్కి గౌడ్కి ఇస్తారని, రెండోది మహేష్ గౌడ్కి ఇస్తారని, మూడోది బలరాం నాయక్ పేరును మేమే తెర మీద తెచ్చినామని చెప్పి చామల కిరణ్ కుమార్ రెడ్డి చెప్పిండు. బలరాం నాయక్ను తెచ్చి లేకపోతే ఇంకెవరైనా ఆయన చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎవరో మాట్లాడుకుంటూ అన్నారట, అది అంటా ఉన్నారు. అంటే ఒక బలహీనమైనటువంటి వ్యక్తిని పెడదాం, తద్వారా మనమే మళ్ళీ చెలాయించవచ్చు అనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నాము అని ఏదో చర్చ జరిగిందట. అది ఇంతవరకు నిజమో మనకు కూడా తెలియదు. సో మొత్తానికి పీసీసీ చీఫ్ ను ఇటు బలరాం నాయక్, మధు యాష్కి గౌడ్ లేదంటే మహేష్ కుమార్ గౌడ్ అని చర్చ జరిగింది. వాస్తవానికి ఏంది అసలు విషయం ఏంటంటే, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ పేరు దాదాపుగా ఖరారైనట్టుగా తెలుస్తా ఉంది. మరి అది ఎంతవరకు నిజమో తెలియదు. ఇదైతే సర్కిల్లో జరుగుతున్నటువంటి చర్చ. ఆయనకు పీసీసీ చీఫ్ ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఆయన ఐటీసీ నుంచే ఉన్నాడు, ఐటీసీ నుంచే ఎన్ఎస్సీఐలో పనిచేసిండు, యూత్ కాంగ్రెస్ లో పనిచేసిండు. సో అట్లా ఇటు దక్షిణాది వైపు మంత్రి పదవులు ఎక్కువ పోయినాయి. సో అటు ఆ తెలంగాణ వైపు, ఉత్తర తెలంగాణ వైపు కనుక పీసీసీ చీఫ్ ఇస్తే కొంత బ్యాలెన్స్ అవుతుంది అనేటువంటి చర్చ జరుగుతూ ఉంది. ఇటు వరంగల్, నల్గొండ, ఖమ్మం 7 మంత్రి పదవులు, అటు అటు కింద తెలంగాణకి ముఖ్యమంత్రి, అటువైపు పీసీసీ చీఫ్. సో ఇవి కాకుండా సామాజిక సమీకరణలు. అయితే మరి బీసీల పరిస్థితి ఏందో అర్థం కావట్లేదు. బీసీలకు మరి ఇచ్చే ఉద్దేశం, బీసీలకు ఇస్తే మరి ఆ స్థాయిలో వీళ్ళు కంట్రోల్ చేయగలుగుతారా లేదా అనేటువంటి ఒక చర్చ అనేది జరుగుతూ ఉంది. అయితే అధిష్టానం కంప్లీట్ గా తన కనుసన్నల్లోనే పీసీసీ చీఫ్ ని నియమించాలనేటువంటి నిర్ణయంతో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఇక మంత్రివర్గ విస్తరణ పైన ఇప్పుడు దాదాపుగా 6 మంత్రి పదవులు ఉన్నాయి. ఈ 6టికి 6 బీసీలే, 6టికి 6 మంత్రి పదవులు దాదాపుగా బీసీలే. ఎందుకంటే బీసీలకు 2 ఇచ్చినట్టు, బీసీలకు 2 ఇచ్చారు, ఇద్దరికి ఇచ్చినట్టు. ఇక మిగతా 6 పదవులు దాదాపుగా అవి బీసీల పదవులే. మరి ఆ బీసీలకు ఎవరెవరికి ఇస్తారో చూడాలి. ఇక ఇక్కడ బీసీ కమిషన్ చైర్మన్ గా విహెచ్ నిరంజన్ పేర్లు పరిశీలన చేస్తా ఉన్నారు. బీసీ కమిషన్ చాలా ఇంపార్టెంట్ కమిషన్, దాన్ని విహెచ్ కన్నా లేకపోతే నిరంజన్ ఇద్దరిట్లో ఎవరికన్నా ఇస్తారట. ఇక రైతు విద్యా కమిషన్లో కోదండరెడ్డి, ఆకునూరి మురళి పేర్లు పరిశీలిస్తా ఉన్నారట. 19 లేదా అయితే ఇక్కడ బీసీ కమిషన్ చైర్మన్ విహెచ్ లేదా నిరంజన్ పేర్లు పరిశీలిస్తా ఉన్నారు. అయితే దీంతో పాటు మరొకరి పేరు కూడా పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. 19 లేదా 20 పదవుల భర్తీపై ప్రకటన అవకాశం ఉంది. ఇక ఇంకా కార్పొరేషన్లకు చాలా డైరెక్టర్లు వాళ్ళు వీళ్ళని నియమించాల్సి ఉంది. సో అవే పదవులకు సంబంధించి చర్చ జరుగుతూ ఉంది. ఇక తెలంగాణ కాంగ్రెస్ లో పదవుల భర్తీకి వేలైంది. దీనిపై అధిష్టానంతో చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ, సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో భేటీ అయి టీపీసీసీ కార్యవర్గం మంత్రివర్గ విస్తరణపై చర్చించనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. అలాగే బీసీ, రైతు, విద్యా కమిషన్లు సహా పలు కమిషన్లు, కార్పొరేషన్ల చైర్మన్ పోస్టుల భర్తీకి సంబంధించి అధిష్టానంతో ఆమోదముద్ర వేయించుకోనున్నట్టు తెలుస్తోంది. మొత్తం అన్ని కలిపి 20 నుంచి 30 దాకా పదవుల భర్తీకి అవకాశం ఉన్నట్టు చెప్తున్నారు. ఈ చర్చల్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పాల్గొననున్నట్టు తెలుస్తుంది. అనంతరం 19 లేదా 20వ తేదీన ఒక ప్రకటన వెలువడే అవకాశం ఉందని, లేదా 15 రోజులలోపే ప్రకటించవచ్చని, లేదా 15 రోజుల్లోపే ప్రకటన
ప్రకటించవచ్చని విశ్వసనీయ సమాచారం. ఈ పదవుల భర్తీలో సామాజిక వర్గ సమీకరణలే ప్రముఖ పాత్ర పోషిస్తాయని అంటున్నారు. టీపీసీసీ పోస్టుకు ప్రస్తుతం ప్రధానంగా బీసీ సామాజిక వర్గం నుంచి మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్, ఎస్టీల నుంచి ఎంపీ బలరాం నాయక్ పోటీ పడతా ఉన్నారు. ఇక ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ రేస్లో ఉన్నారు. తుది నిర్ణయం అధిష్టానందే అని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. టీపీసీసీ చీఫ్ తో పాటు 4 వర్కింగ్ ప్రెసిడెంట్లు ఉంటారు. అయితే ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ పేరు దాదాపుగా ఖరారు అన్నటువంటి ఒక చర్చనైతే జరుగుతూ ఉంది. క్యూ న్యూస్ అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సమస్య ఎక్కడున్నా నేనున్నానంటూ ధైర్యంగా ప్రశ్నిస్తూ రాజకీయాల పట్ల అవగాహన కలిగిన అనుభవం గల రంగారెడ్డి హైదరాబాద్ రిపోర్టర్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.